హాయ్ గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను హేస్టింగ్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాను. అయితే ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏమంటే, నేను కార్లో గోప్రో ట్రై చేసా ఒక యాంగిల్లో, బట్ నేను అదే టైంలో సాంగ్స్ కూడా వింటూ రికార్డ్ చేశాను. సో నేను మీకు బ్లాగ్లో మాట్లాడాను, ప్లస్ సాంగ్స్ రికార్డ్ అయ్యాయి. సో నాకు కాపీరైట్ పడుతుంది. సో అందుకని చెప్పి నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూద్దాం, ఇది కూడా ట్రై చేస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే హేస్టింగ్కి వచ్చాను. పార్కింగ్ ఎక్కడ ఏంటి అని పార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లండన్ బస్సెస్ అలా ఉంటాయి. అంటే ఇవి స్టేజ్ కోచ్ బస్సెస్ అంటారు. లండన్ బస్సెస్ అన్ని రెడ్ కలర్లో ఉంటాయి. యా, సో ట్రాఫిక్ సిగ్నల్ చూస్తున్నారు కదా, అందరూ మంచిగా ఎట్లా అంటే అలా మంచిగా నీట్గా పాటిస్తారు. ఈ యాంగిల్ ఎట్లా అంటే స్టీరింగ్, విండ్ స్క్రీన్ మొత్తం కవర్ అవుతుంది అని అలా ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఈ యాంగిల్ పెట్టి తీసా. బట్ నేను అది మర్చిపోయా. లైక్ సాంగ్స్ కాపీరైట్ పడుతుంది అనేది నేను మర్చిపోయాను. సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో ఆల్మోస్ట్ 6 hours ఉన్నట్టుంది, సారీ 6 minutes ఉన్నట్టుంది. సో నేను 6 minutes మాట్లాడగలుగుతానా లేదా అనేది కూడా నాకు తెలియదు. విల్ సీ. సో రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఈ వీడియోలో ఎట్లా అంటే, నేను హేస్టింగ్స్ వెళ్ళి హేస్టింగ్స్ నుంచి యాష్ఫోర్డ్ వచ్చి యాష్ఫోర్డ్లో కార్ వాష్ చేసుకుంటాను అన్నమాట. సో మీకు అది లాస్ట్లో వస్తుంది కార్ వాష్ అనేది. ఇది వచ్చేసి స్లిప్ లేన్ అనమాట. స్లిప్ లేన్ నుంచి మనం మోటార్వే కనెక్ట్ అవుతాం. అదే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్లిప్ లేన్ నుంచి మోటార్వే కనెక్ట్ అవ్వడం. లైక్ ఫ్రమ్ ద టౌన్ ఆర్ సిటీ ఆర్ విలేజ్ నుంచి హైవేస్కి కనెక్ట్ అవ్వడం. చాలా మాట్లాడాను, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ సాంగ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. సో దానివలన నేను ఇప్పుడు వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా ట్రై చేద్దాం ఒకసారి మనం. మా ఫ్రెండ్ కూడా నాకు వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు టు బి హానెస్ట్. ఇగో ఇప్పుడు జస్ట్ 2 minutes 57 seconds, బట్ స్టిల్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ జస్ట్ ట్రావెలింగ్ వీడియో, వ్లాగ్ వీడియో, లైక్ డ్రైవింగ్. ఏం చెప్పమంటారు, నో ఐడియా టు బి హానెస్ట్. కార్ వాష్ ఏంటి అంటే, మనం ఫస్ట్ కోడ్ తెచ్చుకొని కోడ్ ఎంటర్ చేస్తే అది గేట్ ఓపెన్ చేస్తుంది. సో అలా మనం లోపలికి వెళ్ళాలి. కార్ వాష్ అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది స్టాప్ అనే సింబల్ పడే వరకు మనం వెళ్తూ ఉండాలి. సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సాంగ్స్ వల్ల ఇప్పుడు అన్నీ తీయాల్సి వస్తుంది. సో లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత పార్కింగ్ బ్రేక్ చేసి అలా ఉంటే ఆ మెషిన్ వెనక్కి ముందుకి మూవ్ అయ్యి ఫస్ట్ ఫోమ్ స్ప్రే చేస్తుంది. ఇప్పుడు తర్వాత ముందుకు వచ్చేసి ఆ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రబ్బర్ గ్రీన్ కలర్వి దాంతో వాష్ చేస్తుంది మొత్తం. ఇది ఆటోమేటిక్ కార్ వాష్ అన్నమాట. లైక్ చూస్తున్నారు కదా, ముందర బంపర్ అండ్ బ్యానెట్ క్లీన్ చేస్తుంది. అలాగే ముందు
ముందు నుంచి వెనక్కి అలాగే వెళ్ళిపోయి మొత్తం కార్ క్లీన్ చేస్తుంది, సైడ్స్కి టైర్స్ క్లీన్ చేస్తుంది, లైక్ ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఇలా కార్ వాష్ చేస్తున్నారన్నమాట. మొత్తం వాష్ చేసిన తర్వాత ఎయిర్ కూడా కొడుతుంది, లైక్ హాట్ ఎయిర్ ఫోర్స్ఫుల్గా కొడుతుంది. సో మొత్తం డ్రై అయిపోతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.